హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు అయితే నేను మార్నింగ్ లేచిన వెంటనే ఈరోజు 7:20కి అలా లేసానండి. హాలిడేస్ కదా మా కిడ్స్ కూడా డ్యూ టు రెయిన్. సో 3 days అయితే హాలిడేస్ ఇచ్చారు. అండ్ లేచిన తర్వాత నేనైతే సింగిల్ పాలిష్ రైస్ అని నేను మొన్న వీడియోలో చూపించాను కదా, అండ్ అదైతే నేను ఈరోజు పులిహోర చేద్దాము అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి, నాట్ ఫర్ మీ, ఇంట్లో వాళ్ళకి పులిహోర చేద్దామని చెప్పేసి అయితే పెట్టేసి వచ్చాను. అండ్ మా బాబు కూడా నాతో పాటు లేచాడు. సరే అని చెప్పేసి అయితే రాయిస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు మా కిడ్స్కి నేను ఏం ఫుడ్ పెడతాను అండ్ ఈవినింగ్ టైం ఎలా చదివిస్తాను అనేది అయితే కుదిరితే మాత్రం నేను తప్పకుండా ఒక వ్లాగ్ అనేది చేస్తాను. అండ్ ఇలా అయితే మా బాబు రాస్తున్నాడండి. రాసిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే వెయిట్ చూసుకున్నాను. వెయిట్ చూస్తే 79.8 ఉన్నానమాట. సో ఎగ్జాక్ట్గా అయితే నేను 1 వీక్, ఈ రోజుతో 1 వీక్, ఈ 1 వీక్లో నేను ఎగ్జాక్ట్గా 4 kgs అయితే తగ్గాను. చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట నేనైతే. అండ్ దాని తర్వాత వాటర్ తీసేసుకున్నాను. ఒక 1 లీటర్ వాటర్ అయితే నేను కంపల్సరీ తీసుకుంటాను. లేదు ఇంకా నాకు పెద్దగా ఆకలి వేయలేదు, వాటర్ తీసుకోవాలని అనిపిపోతే మినిమం 1/2 లీటర్ అయినా నేను తాగేస్తాను అనమాట. ఇలా అయితే ప్లాన్ చేస్తాను. అండ్ తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సెషన్కి వెళ్దాము. 8:15 అలా అవుతుంది టైం ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం ఫూల్ మఖానా నేను రోస్ట్ చేసుకున్నాను, ఘీలో రోస్ట్ చేసుకున్నాను అనమాట. నేను ఆ క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. తర్వాత కొంచెం జోవర్ ఫ్లేక్స్ తీసుకున్నాను. తర్వాత చియా సీడ్స్, ఇది నా దగ్గర ఉన్నది చాలా చిన్న స్పూన్ అని చెప్పేసి అయితే నేను 3 times తీసుకున్నాను. మీ దగ్గర బిగ్ స్పూన్ ఉంటే మట్టుకి ఒక స్పూన్, టేబుల్ స్పూన్ ఫుల్స్ తీసేసుకోండి. ఇంకా ఇలా హీట్గా ఉండాలన్నమాట. మిల్క్, వేడి నీళ్ళు పోసి మూత పెట్టేసి సైడ్కి పెట్టేసేయండి. అండ్ ఇప్పుడైతే పులిహోరకి నేను తాలింపు వేసేసాను. తర్వాత చూడండి ఇట్లా నానిపోయాయి అన్నమాట. నేను ఒక 15 minutes తర్వాత అయితే తీసి చూస్తే ఇట్లా నానిపోయి ఉన్నాయి. నేను అందులో ఇట్లాగా సోక్ చేసిన బాదాం ఇలా కట్ చేసుకున్నాను. అండ్ ఇంకా కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత అయితే కొంచెం హనీ యాడ్ చేశాను. హనీ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఒక 2 tablespoons అయితే యాడ్ చేశాను. ఇంక ఇంతేనండి. ఇలా అయితే తీసేసుకున్నాను అనమాట. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. ఈ ఫ్లేవర్ అనేది మీరు ట్రై చేసి అయితే చూడండి. అండ్ రోజు స్మూదీసే తీసుకుంటున్నాను కదా, కొందరికి స్మూదీస్ కుదురుతాయి, కుదరకపోవచ్చు అని చెప్పేసి అయితే ఈరోజు ఇలాగ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనేది చూపిస్తున్నాను. అండ్ మీకు తెలిసిన విషయమే, లోటస్ సీడ్స్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, వెయిట్ కూడా బాగా తగ్గుతారు. ఇంకా తర్వాత 11 AM అలాగైతే ఓన్లీ ఎగ్ తీసుకున్నాను. ఒక ఫుల్ ఎగ్ విత్ యోక్ తీసుకున్నాను. అండ్ ఇంకొక ఎగ్ ఓన్లీ ఆల్బుమిన్ పార్ట్, వైట్ పార్ట్ మాత్రమే తీసుకున్నాను. నేను ఏంటంటే ఎక్కువగా యోక్ కూడా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను నైట్ ఫుడ్ అనేది తీసుకోను కాబట్టి. అండ్ 2 o'clockకి అలాగైతే నేను ఈరోజు చికెన్ తెప్పించాను. ఇన్ని రోజులైతే పూజలు అవన్నీ అని చెప్పేసి నాన్ వెజ్ తినలేదు. ఈరోజు తిన్నాను ఆఫ్టర్ మెనీ డేస్. అండ్ దీని తర్వాత ఏంటంటే ఇక్కడ కొంచెం పులిహోర, 2 పుల్కాస్ అండ్ చికెన్ కర్రీ పెట్టుకున్నాను. అండ్ కీరా కంపల్సరీ తినాలండి, నేను తిన్నాను. ఇక్కడ క్లిప్ మిస్ చేశాను నేను. అండ్ ఇక్కడైతే ఒక 1/2 చపాతీ నేను మా బాబుకి ఇచ్చి మిగతాది నేను తీసుకున్నాను. ఇది నా క్వాంటిటీ ఈరోజు లంచ్కి. హాయ్ అండి. అండ్ ఈ కొంచెం కంప్లీట్ చేస్తే నాదైతే 2.5 liters అయిపోతుంది అనమాట. ఇంకొక 1/2 liter ఆర్ 1 liter అలా అయితే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు టైం చూస్తే నాకు 8:15 అట్లా అవుతుంది. సో 9:30, 10కి అలాగైతే ఇంకో 1/2 liter, మినిమం 1/2 liter అయితే కంప్లీట్ చేసేస్తాను. మనం డైట్, ఫుడ్ ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో వాటర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అప్పుడే డైట్ ఒక సక్సెస్ఫుల్గా అవుతుంది మనకి. అండ్ వెయిట్ కూడా చాలా బాగా తగ్గుతారనమాట. అయితే ఈరోజు నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకొని ఉన్నాను. చేస్తుంటే ఐడియా వచ్చిందనమాట. ఓకే, మీకు కూడా చేసి చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ మధ్య హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. అది మీ అందరికీ తెలుసు, ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి. అండ్ వాటితో పాటు నేను మీకు, ఎవరికైనా సరే డైట్ చేసినా చేయకపోయినా ఫస్ట్ మనం మిర్రర్లో చూసుకోగానే మన ఫేస్ చూసుకుంటాము, ఐస్, నోస్, తర్వాత ఈ పార్ట్కి వచ్చేస్తాము. కొందరికి ఏంటంటే మరీ ఇక్కడ ఎక్కువగా డబుల్ చిన్ రావటం, లేకపోతే బుగ్గలు ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది లావు ఉన్న వాళ్ళంటే ఓకే,
ఒబేస్ వల్ల వచ్చింది అనుకోవచ్చు. కొందరు సన్నగా ఉన్నా కూడా ఈ ఫేస్ అనేది ఫ్యాట్గా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఈజీగా నేను చిన్న టిప్స్ చెప్తానండి. దానికి మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్గా సీరం కావాలి, ఫేస్ సీరం. యూజువల్గా మీరు ఎవరైనా ఫేస్ సీరం అవి యూస్ చేసే వాళ్ళు అయితే ఓకే, దట్ ఈజ్ అలౌడ్, అది ఓకే అనమాట, అది కూడా అప్లై చేసుకోవచ్చు. సీరం అప్లై చేయని వాళ్ళు ఎలా అంటే ఆవాల నూనె దొరుకుతుంది మనకి. ఈ ఆవాల నూనె కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న అందులో పచ్చకర్పూరం అనేది యాడ్ చేయాలి. నేను మీకు ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూపిస్తాను, అది చూసేసి మళ్ళీ వద్దాం. ఇక్కడ నేను కొంచెం ఆవాల నూనె తీసుకున్నాను. ఇదేంటంటే ఒక 4-5 టైమ్స్ వచ్చేస్తుందండి ఈజీగా. అండ్ ఆ కొంచెం తీసుకుని అది ఫస్ట్ మనం హీట్ చేసుకోవాలి. అది హీట్ చేసుకునే ముందు ఇదిగోండి పచ్చకర్పూరం ఇలా ఉంటుందన్నమాట. ఓన్లీ ఈ కర్పూరమే తీసుకోండి. పూజ దగ్గర ఉన్న కర్పూరం తీసుకోవచ్చా లేకపోతే మామూలుగా ముద్ద కర్పూరం తీసుకోవచ్చా అని అయితే అడగండి. ఓన్లీ పచ్చకర్పూరం తీసుకుంటేనే మనకి మంచి బెనిఫిట్స్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇలా అయితే హీట్ చేశాను. మరీ పొగలు వచ్చేంతవరకు అయితే హీట్ చేయకండి, కొంచెం హీట్ చేయండి. మీడియంగా హీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ పచ్చకర్పూరం వేస్తున్నాను అనమాట ఇందులో. లేదంటే అలాగే ఉంచేసి స్టవ్ మీదే ఉంచేసి కూడా మెల్ట్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే ఇందులో ఉండే వాటి గుణాలు పోతాయి అని చెప్పేసి నేను ఇలాగ ఉన్న హీట్లోనే ఇలాగైతే నేను మెల్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగ బాగా ఒక స్పూన్తో కానీ లేకపోతే ఇంకేదైనా స్పాచులాతో కానీ మీరు తీసుకొని దాన్ని ఇలాగా ఈ వేడిలో కరిగిపోతుంది పచ్చకర్పూరం అనేది. చూసారు కదండి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. సో ఇప్పుడు ఈ ఆయిల్ మనము ఈ 2 ఫింగర్స్ తోటి తీసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ఎక్సర్సైజులు ఏం అవసరం లేదండి, చాలా ఈజీగా దీన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే ఈ జా లైన్ చూస్తాము మనం ఎక్కువగా, అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కూడా ఈ జా లైన్ బాగా కనిపించాలి. ఈ జా లైన్ అనేది కనిపించాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ చీక్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా లావుగా కనిపిస్తూ ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ చీక్స్ గురించి కొన్ని స్టెప్స్ చూద్దాము. ఈ ఆయిల్ తీసుకున్నాను కదా నేను, ఇక్కడ నుంచి ప్రెస్ చేయండి. ఇలాగా ప్రెస్ చేసి ఇట్లా పైకి వెళ్ళండి, కొంచెం ప్రెషర్ పెట్టి ఇట్లా పైకి అనాలన్నమాట. ఇలా ఒక 30 to 40 టైమ్స్. మీకు టైం ఉంటే ఇంకెక్కువైనా చేసుకోవచ్చు, బట్ మినిమం అయితే 30 టైమ్స్. 3, 4, 5, 6 ఉంటుందో ఈ బోన్ కింద నుంచి ఇట్లా పైకి తీసుకెళ్ళండి, ఇట్లా తీసుకెళ్ళండి, ఇట్లా. ఇదొకటి చేయండి. నెక్స్ట్ కమింగ్ టు జా. ఈ జాకి మనకి ఏంటంటే ఐదర్ ఈ ఫింగర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తున్నా. ఈ ఆయిల్ వల్ల మనం ఏంటి బెనిఫిట్ అంటే నేను మీకు ఒకటి చెప్తాను. ఆవాల నూనె చాలా వేడండి. మనం స్కిన్ మీద అప్లై చేస్తే ఈ లోపల ఏదైనా ఫ్యాట్ ఉంటే అది మెల్ట్ అవుతుంది అనమాట. దానికి కర్పూరం కూడా మనకి యాడ్ చేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ వేడి చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఫ్యాట్ ఏదైతే ఉందో అది కరిగిపోతుంది అనమాట. సో ఎవరి దగ్గర అయితే సీరం ఉందో వాళ్ళు అది అప్లై చేసుకోవచ్చు. ఇంకా మంచి రిజల్ట్ కావాలి అనుకుంటే ఆవాల నూనె కొంచెం ఇంత చాలు, ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ వచ్చేస్తుంది ఈజీగా. అండ్ అందులో ఇంత చిన్న కర్పూరం అయితే సరిపోతుంది, అది కూడా పచ్చ కర్పూరమే ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది అప్లై చేశాను కదా, ఇప్పుడు నేను థమ్ ఫింగర్స్ తీసుకున్నాను. ఇదిగోండి ఇట్లా ఇలా ఒక 30 టైమ్స్ చేయండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ ఫింగర్స్ తీసుకోండి, ఇట్లా ప్రెషర్ పెట్టండి, కొంచెం ఇట్లా ప్రెషర్ పెట్టి వెనక్కి ఇట్లా లాగాలన్నమాట. ఇట్లా మనకి ఎక్కడైతే ఈ జా లైన్ కావాలో అక్కడ ఇలాగా ఇట్లా అంటూ ఉండాలి. ఇలా ఒక 30 టైమ్స్ అన్న తర్వాత ఇక్కడ ఇలా ఒక 30 టైమ్స్ అనండి. ఏంటంటే ఇక్కడ కొంచెం ఇట్లా నాకు కొంచెం లూజ్ స్కిన్ ఉంది చూసారా, నాకు ఇది అప్పట్లో థైరాయిడ్ ఉన్నప్పుడు కొంచెం బల్జ్గా ఉండేదన్నమాట నాకు ఇక్కడ నెక్ అనేది. ఇప్పుడు కొంచెం అక్కడ అది కరిగిపోయి కొంచెం లూజ్గా స్కిన్ ఇట్లా అయిందనమాట. సో ఇది కూడా కొంచెం టైటనింగ్ అవుతుంది అనమాట ఇలా ఇలా అంటుంటే. అండ్ చెప్పాను కదా ఆవాల్లోనే చాలా బాగా వేడి ఉంటుందని, దానివల్ల ఇది కూడా చక్కగా ఒక సెట్ లాగా
స్టిక్కీగా చక్కగా ఫిట్లా తయారవుతుంది అనమాట. సో ఈ 2 ఎక్సర్సైజెస్ చాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా పని చేస్తున్నా, టీవీ చూస్తున్నా కూడా, ఏదైనా రాసుకునేటప్పుడైనా సరే, ఇంకేదైనా వంట చేస్తున్నప్పుడైనా సరే, నేను మీకు ఒకటి చెప్తాను. దానివల్ల ఇంకా చాలా ఈజీగా మీకు చేంజెస్ అనేది వస్తుంది. అదేంటంటే, నేను ఒక 2 డేస్ నుంచి చేస్తున్నాను. నాకు చూడండి కొంచెం షేప్ అనేది బాగానే వస్తుంది. ఇంతకు ముందు మీద లిటిల్ బిట్ చేంజ్ అయితే వచ్చింది. ఒక 2-3 డేస్కి అయితే పెద్ద డ్రాస్టిక్ చేంజ్ అని అయితే రాదు కదా. సో నేనేం చేస్తానంటే ఇట్లా పెట్టేస్తాను. ఇలా ఇట్లా పెట్టి ఇలా అన్నప్పుడు ఇక్కడ మనకు కొంచెం లాగేస్తున్నట్టు ఉంటుంది అనమాట. అది డెఫినెట్గా రావాలి మనకి. ఇట్లా ఊరికి ఇలా అనకూడదు. ఇక్కడ ఇట్లా అంటే కొంచెం లాగుతున్నట్టు ఉండాలి. సో అలా వస్తేనే మనకు ఆ షేప్ అనేది వస్తుంది. అండ్ ఇంకేంటంటే, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను. ఏదైనా పని చేసుకునేటప్పుడైనా, ఎక్కువగా టీవీ చూసేటప్పుడైనా ఇలా పెట్టేసి కూర్చుంటాను నేను. ఇలా ఒక 6 సెకండ్స్ అలాగా ఇలా ఇట్లా కంటిన్యూ చేస్తాను అనమాట. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నేను అది చేస్తూనే ఉంటాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలంటే, ప్రెషర్ చేయాలన్నమాట లోపటి నుంచి. ఇట్లా అన్నప్పుడు పెయిన్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఏదైతే లైన్ ఉందో అక్కడ పెయిన్ వస్తుంది. ఇలా ఇటువైపు ఒక 10 టైమ్స్ అంటే చాలండి. ఇంతకన్నా ఏమీ అవసరం లేదు. ఇంకా మాకు ఇంకొక స్టెప్ కావాలండి అనుకుంటే మాత్రం ఇట్లా పైకి ఇట్లా అనేసి, ఇట్లా అని ఈ కింద జా ఇట్లా పెట్టాలి. మనం ఇలా అంటున్నప్పుడు కూడా ఇది లాగేస్తూ ఉంటుంది అనమాట మనకి. ఇంకా చాలండి, వీటికన్నా ఎక్స్ట్రా మనకి ఏమీ అవసరం లేదు. చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి, ఓకేనా అండి. అండ్ ఇదైతే ఈరోజు ఫేస్ ఎక్సర్సైజెస్ అనమాట, డబుల్ చిన్న తగ్గడానికి అండ్ జా లైన్ షేప్ రావడానికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనండి. ఇదండి ఈరోజు వీడియో. సర్వే జన సుఖినో భవంతు.